భీమవరం డీఎస్పీ జయసూర్యపై విచారణ ముగిసింది. ఇప్పటికే ఓ నివేదికను డీజీపీకి పంపించారు పశ్చిమ ఎస్పీ. సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి వచ్చాక నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అయితే జయసూర్యపై వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం డీజీపీకి లేఖ రాయగా ఇదే సమయంలో జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వివాదం పొలిటికల్ రచ్చరేపుతోంది. ఓవైపు డీఎస్పీ వ్యవహారంపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటుంటే, ఉండి ఎమ్మెల్యే మాత్రం డీఎస్పీ చాలా మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడం కూటమిలో కలకలం రేపుతోంది. ఇప్పటికే జయసూర్య తీరుపై వచ్చిన ఫిర్యాదుల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ జయసూర్య పేకాట క్లబ్లను నడుపుతున్నారని, అదేవిధంగా ఆయన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా ఆరోపణలు వచ్చాయని ఎస్పీకి వివరించారు. భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. ఇక డీజీపీకి రాసిన లేఖలో పవన్ కీలక విషయాలు ప్రస్తావించారు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని కోర్టులు తీర్పులున్నా కూడా జయసూర్యతో పాటు ఆయన కింద పనిచేసే సిబ్బంది సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ లేఖలో వివరించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని డీజీపీని కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించడం చర్చనీయాంశంగా మారింది. జయసూర్య చాలా మంచివారని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా తాను పవన్ అభిమానినని, పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యను అపార్థం చేసుకున్నారని రఘురామ్ అన్నారు. తన పరిధిలో ఉన్న డీఎస్పీ పనితీరు తెలుసు కనుక సమర్థించారని చెప్పుకొచ్చారు. అంత మాత్రాన డీఎస్పీపై విచారణ చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆదేశాన్ని తాను వ్యతిరేకించినట్లు కాదని తేల్చి చెప్పారు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100కి 100 ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి, అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పడం అనేది అది నా బాధ్యత. ఐ మే బి రాంగ్ టుమారో, ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. విచారణలో తెలుస్తుంది. దానికి ఇంత భారీగా ఏ డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్గా ఉందని, ఆయన పోస్ట్ చాలా పెద్దది. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు, ఒక పార్టీ అధినేత. సో కొంతమంది నేనేదో కాంట్రాడిక్టింగ్ గా మాట్లాడారు అనుకుంటున్నారు. లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థించా. ఈ కామెంట్లు ఎలా ఉన్నా చంద్రబాబు ఆదేశాల మేరకు డీఎస్పీ వ్యవహారంపై ఇప్పటికే విచారణ పూర్తయింది. ఈ ప్రాథమిక నివేదిక సైతం డీజీపీ వద్దకు చేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.